అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. తెలివిగా మాట్లాడటం నేర్చుకోండి, లేదంటే జరిగేది ఇదే. పలకరింపు అనేది లేకపోతే ఎంత గొప్ప బంధమైనా మరుగున పడిపోతుంది. అందుకే మీకు ఎంత తీరిక లేని పనులున్నా సరే మన అనుకున్న వాళ్ళ కోసం కొంత సమయాన్ని కేటాయించాలి. ఏమీ జరగకుండానే కథగా అల్లే మనుషుల మధ్య నిజంగా బ్రతకడం కూడా తప్పే. అవసరాన్ని బట్టే మనుషులు. ఎప్పుడైతే అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. ఇది నమ్మలేని ముమ్మాటికి నిజం. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలు అలాగే గుణాలు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా తప్పకుండా చేస్తుంది. జ్ఞాపకాలు అనేవి చాలా గమ్మత్తైనవి. కొన్నిసార్లు వద్దన్నా వదలకుండా పీడిస్తూ ఉంటాయి. బంధాలనేవి కొన్నిసార్లు సంతోషాన్ని, కొన్నిసార్లు దుఃఖాన్ని వెంటపడి మరీ కంటతడి పెట్టిస్తాయి. కొన్నిసార్లు బరువులు మోసే మనిషి కన్నా ఆలోచనలు మోసే మనుషులకే భారం ఎక్కువ. అబద్ధం అందంగా ఉన్నా, నిజం కఠినంగా ఉన్నా, నిజం ముందు అబద్ధం ఎప్పుడు కూడా నిలబడదు. ఖచ్చితంగా ఓడిపోవాల్సిందే. కాకపోతే కాస్త సమయం పట్టొచ్చు, ఓపికతో ఎదురు చూడాలి అంతే. అపార్థం చేసుకొని నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పనవసరం లేదు. అర్థం లేని మాటలకు, అర్థం లేని అపోహలకు బాధపడకూడదు అని మన మనసుకు చెప్పుకుంటే చాలు. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి సమయం రావచ్చు. అది చాలా కష్టంగా కూడా ఉండొచ్చు. నాకు ఎవరూ లేరు అనే బాధ భరించడం చాలా కష్టమైన విషయమే. కానీ మనకు ఆ ఒంటరితనంలోనే తెలుస్తుంది ఎవరు మన వాళ్ళు, డబ్బుంటే ఏంటి, చదువు అంటే ఏంటి, మనుషులంటే ఏంటి అని, కష్టం అంటే ఏంటి అని తెలుస్తుంది. అలాగే జీవితం అంటే ఏంటి, అసలు సమయం అంటే ఏంటి, వాటి విలువ తెలిసేది మనం ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే. ఈ విలువలన్నిటినీ ఆ ఒంటరితనమే మనకు నేర్పిస్తుంది. ఏది జరిగినా కూడా మన మంచికే అనుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళడమే. ప్రతి మనిషికి కూడా రోజుకి ఒక్కసారైనా ఇలా తప్పకుండా అనిపిస్తుంది, ఏంట్రా ఈ జీవితం అని. అనుకున్నంత మాత్రాన మారదని మీకు తెలుసు. కానీ అనుకోకపోతే లోపల ఏదో మోయలేనంత భారంగా ఉండిపోతుంది కాబట్టి. నిజమే కదా, కాదంటారా? మనం కోపంలో అన్న ఒక్క మాట గుర్తుపెట్టుకున్న మనుషులు ప్రేమతో అన్న 100 మాటల్ని ఎలా మర్చిపోతారా కదా. ఈ సమాజమే అంతే. ప్రాణం ఉన్నంతకాలం చస్తా చస్తా అనటం మానుకో, బ్రతకడం నేర్చుకో, ఎలా బ్రతకాలో తెలుసుకో. మనం ఆనందంగా ఉండాలి అంటే బాగా డబ్బులైనా సంపాదించాలి, లేదా మనిషిని ఆనందం అలాగే డబ్బుకు అసలు బంధం అనే లేదనే జ్ఞానాన్నైనా సంపాదించుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ప్రపంచం ఎలా ఉంది అంటే డబ్బులో ఏ సంతోషం లేదు అని అందరికీ తెలుసు. కానీ సంతోషాన్నిచ్చే ప్రతి దాని వెనకాల డబ్బే ఉంది అనే భ్రమలో మునిగిపోయి తేలుతున్నారు మనుషులు. మీకు చెప్పేవారు చేరదీస్తారా, అనేవారు ఆదుకుంటారా, వినేవారు విలువిస్తారా? లేదు కదా. ఎవ్వరు ఎవరికి ఏమీ చేయరు, చేసినట్లు నటిస్తారు అంతే. ఎప్పటికైనా మీకు మీరే అని గుర్తుంచుకోండి. మనం రాసే అక్షరాలు తప్పైతే వాటిని సరిదిద్దడం సులభం. కానీ మనం నడిచే మార్గం తప్పైతే తిరిగి సరిదిద్దడం అంత సులభం కాదు. జీవితంలో అప్పు అలాగే ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటే అంతే ఎక్కువగా బాధపడాల్సి కూడా వస్తుంది. స్వార్థపరుదులు తమ స్వార్థం కోసం ఎవరి జీవితాన్నైనా బలి చేస్తారు. వారికి విలువలు, బంధాలు, ప్రేమలు ఇవి ఏమీ ఉండవు. ఆప్యాయతలైతే అసలు ఏమీ ఉండవు. వారికి కరికరం అనే మాటకి అర్థమే తెలిసి ఉండదు. కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి. ఎవరు నీ తలరాత రాసేది, ఎవరు నీ దారిని మార్చేది? కలలు నీవి, కష్టం నీది,
ప్రయత్నం నీది, ఆశలు నీవి. అలాగే శ్వాస నీదే, తలచేది నువ్వే. అలాగే తలపడేది కూడా నువ్వే. ప్రయత్నం నీది, విజయం నీది. అలాగే ఈ జీవితం కూడా నీదే. కోప్పడటం అలాగే అలగటం ఈ 2 గుణాలు ఉన్నవాళ్ళు మీ జీవితంలో ఉంటే వారిని ఎప్పటికీ వదులుకోవద్దు. ఎందుకో తెలుసా? వారికి నటించడం రాదు కాబట్టి. ఒకరి వ్యక్తిత్వం మనసుకి హద్దుకొనేటప్పుడు ఒక బంధం ముడిపడుతుంది. లేదు అంటే అది పరిచయంగానే మిగిలిపోతుంది. 25 వయసు వరకు పలకరించిన సమాజం ఆ తర్వాత ప్రశ్నించడం మొదలుపెడుతుంది. సమాధానంగా నిలుస్తారా లేదా ప్రశ్నగా మిగిలిపోతారా? నిర్ణయం మీరే తీసుకోండి. ఒక మనిషి యొక్క బాధ కంటే తన ఒంటరితనానికే అర్థమవుతుంది. చేయడానికి ఇష్టం లేని పని కూడా మనం అడిగే తీరును బట్టి చేయాలనిపించాలి. అర్థమైందా? మాటలనే మనసు హత్తుకునేలా ఉండాలి. గుండెను గులిపించేలా ఉండకూడదు. ఈ ప్రపంచంలో మోయలేనంత డబ్బును సంపాదించేవారు పెరిగిపోతూ ఉన్నారు. మోయవలసిన నలుగురిని సంపాదించేవారు మాత్రం తగ్గిపోతున్నారు. ఏంటో ఈ విచిత్రం. నీకు బ్రతకడానికి ఏమీ లేకపోతే సింహంలా ఒక్కడివే వేటాడుతూ ఒక చెట్టు కిందైనా సరే బ్రతుకుతూ, కానీ ఒక వ్యక్తి మరొక వ్యక్తికి బానిసలా ఎప్పుడూ బ్రతకకూడదు. కొందరికి నిందించడంలో ఉన్న శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉండదు. అలాంటి వారికి దూరంగా ఉండండి. అప్పుడే మనశ్శాంతిగా ఉంటారు. అవసరాలు అడిగి తెలుసుకొని అత్యవసరాల్లో అడుక్కునేలా చేస్తాయి. సొమ్ములతోనూ సమయంతోనూ అప్రమత్తంగా ఉన్నప్పుడే అవసరాలనేవి పలకరించినట్లు ఉంటాయి. లేదు అంటే అత్యవసరాలైన పరిగెత్తిస్తాయి. గుర్తుంచుకో మిత్రమా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో నువ్వు ఎప్పటికీ కూడా ఒక అవసరానివి మాత్రమే. దేని అర్థమైనా సరే అర్థం చేసుకునే మనిషిని బట్టి దాని అర్థమే మారిపోతుంది. కాదంటారా? నిజమే కదా? కలిసి ఉండాలి అంటే విపరీతమైన ప్రేమ ఉంటేనే సరిపోదు. అంతకు మించి అర్థం చేసుకునే గుణం ఉండాలి. గొడవలు వస్తే సర్దుకుపోయే తత్వం ఉండాలి. గుర్తుంచుకోండి, అప్పుడే బంధం నిలుస్తుంది. ఇక ధైర్యంగా అందరూ ముందుకు సాగాలి. బంధాలను బలపరుచుకుంటూ విజయాలకి పునాదులు వేసుకుంటూ నిజాయితీగా నమ్మకంగా మన జీవితం మీద ఎప్పుడైతే పటుత్వం సాధిస్తామో అప్పుడే మీ జీవితంలో మీ విలువనికి దక్కించుకుంటారు. మీ విలువను, మీ స్థాయిని పెంచుకుంటారు. విన్నారు కదా అండి? ఈ యొక్క మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.